తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర భద్రాచలం జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర మార్గ మధ్యలో ఓ పొలంలో దిగి వరి నాట్లు వేశారు. అప్పటికే నాట్లు వేస్తున్న కూలీలను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ పేదలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సీతక్క కూడా పొలంలో దిగి నాట్లు వేశారు. వ్యవసాయం చేసినమ్మా కాబట్టి రైతు కష్టం తెలుసు అన్న నీకు. అందుకే చెప్తున్నా, అది మరి రైతు కష్టం చూడాలా, పేదోడి కష్టం కూడా చూడాలి. నువ్వు నాటు వేసుకుంటే తెలుస్తలేదా మీకు? పట్నం పోయి పని తగ్గింది కానీ నాకు కూడా పని తెలుసమ్మా. డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? రాలేదా? ఇందిరా ఇల్లు ఇచ్చే కాంగ్రెస్ ఉన్నప్పుడు అవును. ఈసారి తప్పకుండా మేలు జరుగుతుంది. కాంగ్రెస్ ఉంటేనే పేదలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు 5 లక్షలు ఇస్తాం ఇందిరా ఇల్లు కట్టుకోనికి. సిలిండర్ 500లకు ఇస్తాం. అట్లనే 2 లక్షలు రైతులకు రుణమాఫీ, బ్యాంకులు ఏదైతే బాకీ ఉన్నదో బకాయి 2 లక్షలు ఇస్తాం. ఇప్పుడు 2 లక్షలే ఉన్నది, దాన్ని 5 లక్షలు చేస్తాం. అంటే సమయానికి ఎవ్వరు ఎక్కడ పోయినా ఏ దవాఖాన కార్డు పట్టుకొని పోయినా పేదలకు వైద్యం అందించేటట్టు చేస్తాం.